మొదటి అధ్యాయము 8వ వచనం, 8వ వచనం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఇది 2 భాగాలుగా మనం ధ్యానించబోతా ఉన్నాం. చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను వ్రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నారీమణి అంటూ ఉన్నాడు. నారీ అనగా ఎవరు చెప్పండి? ఈ నారీ అనే పదం ఆది కాండంలో మనకు కనబడుతుంది కదా. ఆది కాండం 2వ అధ్యాయం 23వ వచనంలో ఎవరన్నారు? ఆదాం అన్నాడు కదా. నరుని నుండి తీయబడిన గనుక నీవు నారీ అనబడును. నారీ అనగా నరుని నుండి తీయబడినది అని అర్థం. నారీమణి అంటే ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నాడో కదా. సొలొమోను షూలమ్మితిని ప్రేమించి రక్షించాడు అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అదే రీతిగా ప్రభువైన క్రీస్తు సంఘాన్ని ప్రేమించి రక్షించాడు అని చరిత్ర మనకు అర్థమవుతూ ఉంది. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు. తన స్వరక్తమిచ్చి సంఘాన్ని రక్షించాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను షూలమ్మితిని ఎంతగా ప్రేమించాడో ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును అంతగా ప్రేమించాడు. ప్రేమ యొక్క పరిపక్వతను గురించి, ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని గురించి, ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని గురించి సొలొమోను పరమగీతాల్లో వివరిస్తూ ఉంటే అదే ప్రేమ ప్రభువు సంఘము పట్ల చూపించినట్లుగా లేఖనం ఎంతో స్పష్టముగా చెప్పండి చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఏమంటూ ఉన్నాడు? నారీమణి సుందరి, సౌందర్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు దిగి వచ్చి సంఘాన్ని ప్రేమించి తన స్వరక్తముతో సంఘాన్ని సంపాదించి సంఘానికి దేవుడు ఏమిచ్చాడంటే ఆత్మ సౌందర్యాన్ని ఇచ్చాడు. ఏ సౌందర్యం? ఆత్మ సౌందర్యం. సంఘం యొక్క సౌందర్యాన్ని ఆయన పొగుడుతూ ఉన్నాడు. మా దేవుని బిడ్డలారా, సంఘము ఎంత గొప్ప మహిమ కలిగిన సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదా, వాక్యము చేత ఉతక స్నానము చేసి దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. అంటే ఆ సంఘము యొక్క మహిమను, సంఘము యొక్క సౌందర్యాన్ని దేవుని ఎదుట చూపించాలని యేసు ప్రభులు వారు చెప్పాలి కోరుకున్నాడు అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఎలాగా నిలబెట్టాలనుకున్నాడట? పరిశుద్ధమైనదిగాను నిష్కలంకమైన సంఘముగాను దేవుని ఎదుట నిలబెట్టాలి. అంటే సౌందర్యవంతమైన ఏ సౌందర్యం? అది ఆత్మ సౌందర్యం. పరిశుద్ధత అనేది బాహ్య సౌందర్యమో కాదు. నిష్కలంకమైన జీవితం అంటే బాహ్య సౌందర్యమో కాదు, అది అంతర్ సౌందర్యము. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభు అదే ప్రేమను సంఘము పట్ల కలిగి ఉన్నాడని లేఖనము చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. ఆ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఏమంటూ ఉన్నాడు అంటే 8వ వచనములో, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. ఎలాగలమంటున్నాడు? మందలు, మంద అనగా సంఘము, మందలు నడిపించేవారు కాపరి అనగా సంఘ కాపరి. ఇక్కడ అంటున్నాడు సొలొమోను, ఆ మందలు కాపరి యొక్క అడుగు జాడల్లో నీవు వెళ్ళాలి. సొలొమోను షూలమ్మితికి ఒక అద్భుతమైన సలహా చెబుతూ ఉన్నాడు. ఏమిటా సలహా అంటే, నీవు కాపరి యొక్క అడుగు జాడల్లో నడవాలి. సంఘమట ఎవరు అడుగు జాడల్లో నడవాలి? కాపరి సంఘానికి మాదిరిగా ఉండాలి. పాదిరి ఎలా ఉండాలి? సంఘానికి
మాదిరిగా ఉండాలి. సంఘము ఆ మాదిరికరమైన అడుగుజాడలో ముందుకి నడవాలి అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు సంఘానికి ఒక అద్భుతమైన మాదిరి చూపించాడు. ఎలాంటి మాదిరి అంటే బహుశ్రేష్టమైన మాదిరి మనకు కనబడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనములో యేసు ప్రభు శిష్యుల పాదములు కడిగాడు. ఏం కడిగాడు చెప్పండి? శిష్యుల పాదములు కడిగి ఆయన అన్నాడు, నేను మీకు చేసిన ప్రకారము మీరును ఒకరినొకరు చేయవలనని మీకు మాదిరి చూపితిని. ఏం చూపించాడట? మాదిరి చూపించాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏమి చూపించాడు ప్రభు? మాదిరి. అంటే ఎలాంటి మాదిరి? పాదములు కడిగాడు అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు జీవితానికి దేవుని బిడ్డలారా మాదిరి కనబడుతుంది. యేసులో ఉన్న మాదిరి ఎలాంటిది అంటే సంఘము తగ్గించుకుని జీవించాలి ఈ లోకములో. ప్రభు ఎదుట తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమన్నాడు? హెచ్చింపబడును. పాదములు కడుగుట అంటే తగ్గింపు జీవితము, మాదిరికరమైన జీవితము. దేవుని బిడ్డలారా ఏం కడిగాడు చెప్పండి? పాదములు కడిగాడు. ఎవరి పాదాలు? శిష్యుల పాదాలు కడిగాడు. నేను మిమ్మల్ని మీకు ఏ రీతిగా చేశానో మీరు కూడా అలా ఒకరి పాదములు ఒకరు కడగమని చెప్పాడు. దేవుని బిడ్డలారా ఎందుకు, దేనికి గుర్తుగా కనబడతా ఉంది? అది దేవునికి మాదిరిగా కనబడుతుందంటే నాకంటే నీవు కానీ నీకంటే నేను కానీ ఏమాత్రము ఎక్కువ కాదు, అందరూ సమానమే. సంఘములో సేవకుడు నేర్పించవలసిన మాదిరి ఏమిటో తెలుసా? అందరూ సమానమే. అందరూని సమానంగా చూడవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే కాపరికి ఉంది. అదే మాదిరి ప్రభు ఎవరికి నేర్పించాడు? శిష్యులకు నేర్పించాడు. ఆ పాదాల కడగడములో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? అప్పుడు దాకా పేతురు అనుకున్నాడు యేసు ప్రభుకి నేనంటేనే ఎక్కువ చెప్పాలి, ఎందుకంటే నేను అందరికంటే సూపర్ సీనియర్ని, కాబట్టి యేసు ప్రభుకి నేనంటేనే ఎక్కువ ప్రేమ అనుకున్నాడంట. అప్పుడు యోహాను అనుకున్నాడంట యేసు ప్రభుకి నేనంటేనే ఎక్కువ ప్రేమ. ఇలాగ ఇలా అంత మాటలు పోటీ ఇదే. ఎక్కబో యేసు ప్రభు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. పేతురు ఇలా ఒకరినొకరు లేనిపోను గొప్పలు లేనిపోను అనుకుంటే వీళ్ళకి ఏం చూపించాడు? అందరి పాదములు కడిగాడు. శిష్యుల పాదములు అందరి పాదాలు కడిగి అన్నాడు, నేను మీకు నేర్పించిన ప్రకారంగా, నేను మీకు చూపించిన ప్రకారంగా మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు. ఎందుకు? దాని అర్థం ఏంటి తెలుసా? యేసు ప్రభుకి అందరూ సమానమే. మీరు కూడా ఎవరికంటే ఎవరు గొప్పవారు కారు. మీరు కూడా అందరూ పేతురు వయసులో పెద్దడు, నువ్వు యోహాను కాళ్ళు కడుగు. యోహాను నువ్వు యవనస్తుడివే, పేతురు కాళ్ళు కడుగు అని దేవుని బిడ్డలారా పాదములు కడుగుట వలన అందరూ సమానమే. తగ్గింపు జీవితము ప్రభువు చూపిన అద్భుతమైన మాదిరి. ఆ మాదిరి ప్రకారంగా సేవకుడు సంఘానికి ఏమి చూపించాలంటే మాదిరి చూపించాలి. సేవకుని యొక్క మాదిరిలో సంఘము వెళ్ళాలి. అదే మాట షోలమ్మెతుతో సొలొమోను చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా సంఘము ఎలాంటి మాదిరి కలిగి ఉండాలి, సేవకుడు ఎలాంటి మాదిరిని సంఘానికి చూపించాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన మాట పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు సంఘాలకు చెబుతూ. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు దశలోనిక సంఘముతో, ఇదిగో నేను మీకు చూపించిన మాదిరి ప్రకారంగా మీరు దేవుణ్ణి మహిమపరచాలి. మాదిరికరమైన సంఘముగా మీరుండాలి. తగ్గింపు స్వభావం కలిగిన సంఘముగా మీరుండాలి. ఐక్యత కలిగిన సంఘముగా మీరుండాలి. లోకానికి మేలుకరమైన సంఘముగా మీరుండాలని సంఘాన్ని గురించి ఎన్నో మాటలు చెప్పి నేను మీకు ఎలాంటి మాదిరిని చూపించానో మీరు కూడా అలాంటి మాదిరిగా ఉండాలి అని పౌలు సంఘానికి మాదిరికరమైన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా
పౌలు తన ఒక అద్భుతమైన మాదిరి చూపించాడు. ఆ మాదిరి ప్రకారంగా కూడా సంఘము వెళ్ళాలి అని లేఖనం చెబుతా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే సేవకుడు సంఘానికి మాదిరిగా ఉండాలి. సేవకుడు సంఘానికి ఎలా ఉండాలి? దిక్చూచిగా ఉండాలి. సేవకుడు సంఘానికి మార్గదర్శిగా ఉండాలి. అప్పుడు సంఘము మాదిరికరమైన సంఘముగా ఉంటుందని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ముందుకు వెళితే ఆ తిమోతితో పౌలు ఏమంటున్నాడో తెలుసా? తిమోతిని దేవుని బిడ్డలారా ఎఫెసీ సంఘానికి పంపించడానికి సిద్ధపడుతూ, అనేక సంఘాలకు పంపించడానికి సిద్ధపడుతున్న తరుణంలో తిమోతితో పౌలు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు అంటున్నాడు, తిమోతి నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చాలా మంది సేవకులు అంటారు, కానుక ఎంత ఇస్తున్నారు అమ్మా అని అడుగుతారు. వాళ్ళ మాత్రమే ఎవరు మాట్లాడలేదండి. చాలా మంది సేవకులు ఏమంటారు, కానుక ఎంత ఇస్తున్నావు, ఇదిగో నువ్వెంత ఇస్తున్నావు అంటారు. కానీ వీళ్ళు మాత్రం చెప్పలేదు, మాట్లాడలేదండి. ఎవరని పాస్టర్ గారు కానుక ఇచ్చినట్లుగా మీకు తెలిసిన సంఘాల్లో ఎక్కడైనా మీరు చూసారా? సేవకుడు సంఘానికి ఎలా ఉండాలి చెప్పాలి? మాదిరిగా ఉండాలి. అదే అంటున్నాడు తిమోతి, నువ్వు విశ్వాసుల ఎదుట మాదిరిగా ఉండాలి. నువ్వేమైతే బోధిస్తున్నావో, ఏమైతే చేస్తున్నావో అవి ఎవరికి మాదిరిగా ఉండాలట? సంఘానికి మాదిరిగా ఉండాలి. కాబట్టి గమనించాలి దేవుని బిడ్డలారా, సంఘము కాపరి యొక్క మార్గములో నడవాలని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాట తిమోతితో చెప్తున్నాడు. తిమోతి నీవు సేవకుడిగా ఉండబోతూ ఉన్నావు కాబట్టి సంఘానికి సేవకుడు ఎలా ఉండాలి చెప్పండి? చెప్పాలి. ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మాటలో మాదిరి ఉండాలి, ప్రేమలో మాదిరి ఉండాలి, క్రియలలో మాదిరి ఉండాలి, సమస్తములే ఉండాలి, మాదిరి ఉండాలి. అలాంటి మాదిరి లేకపోతే ఆ సంఘాన్ని దేవుడు ఇష్టపడడు అని లేఖనం ఎంతో స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఇంకా మనం ముందుకు వెళితే మరొక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో తీతుతో మాట్లాడుతున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని 8వ వచనాన్ని చదువుదాము. ఏమంటున్నాడంటే అక్కడ అద్భుతమైన మాట ఏమంటున్నాడంటే, నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా. అంటే ఒక పని చేయడానికి, ఎవరు ఒక సత్కార్యం అంటే మంచి పని చేయడానికి, సంఘానికి అవసరమైన మంచి పని ఏదైనా కావచ్చు. 10 మందికి పేదలకు భోజనం పెట్టే కార్యక్రమం కావచ్చు, 10 మంది పేదలకు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమము కావచ్చు, దిక్కులేని పిల్లలకు సహాయం చేసే కార్యక్రమము కావచ్చు, ఏ కార్యక్రమమైనా కావచ్చు. కానీ ముందు ఎవరు వాళ్ళట? సేవకుడే మాదిరిగా ఉండాలి. ఎవరు మాదిరిగా ఉండాలి? సేవకుడే మాదిరిగా ఉండాలి. సంఘం ఇతరులకు మేలుకరంగా ఉండాలి. సంఘము ఇతరుల కొరకు ఆశీర్వాదకరముగా ఉండాలి. అందుకనే చాలా సంస్థల వారు సంఘాలు స్థాపించారు, స్కూళ్ళు స్థాపించారు, సంఘాలు స్థాపించారు, హాస్టల్ పెట్టారు, సంఘాలు స్థాపించారు, హాస్పిటల్. ఇప్పుడు అది కనబట్లే. ఈ సంఘాన్ని ఆ సంఘం ముక్కలు చేస్తున్నాడు, ఆ సంఘం కూడా ఈ సంఘాన్ని ముక్కలు సంఘాలు ముక్కలు అవుతున్నాయి. కానీ సంఘము లోకానికి ఏమి చూపించట్లేదు తెలుసా? ఏమి చూపించట్లేదు? మాదిరి చూపించడం లేదు. ప్రేమ విందని ముక్కల మీద ముక్కలు ఆళ్ళ లాగించేస్తున్నారు. కానీ సమాజానికి మాత్రం ఏ మొక్క పంచడం లేదు. నాకు ముక్కలు లేదని మళ్ళీ గొడవ, నాకు సరైన ముక్కలు లేదు, తోకడిందని ఇదో పెద్ద గొడవ. కానీ సంఘం ఎలా ఉండాలి? ఇతరులకు మాదిరిగా ఉండాలి. సత్కార్యాలు లోకములో జరగాలి కదా. ఒక లోతురుని సంఘం ఒక హాస్పిటల్ కట్టింది, ఒక స్కూల్ కట్టింది, ఒక జీడిఎం సంఘం ఒక స్కూల్ కట్టింది, ఒక హాస్పిటల్ కట్టింది, ఒక క్యాథలిక్ సంఘం ఒక స్కూల్ కట్టింది, ఒక హాస్టల్
ఉచితంగా చేసేవారు పూర్వం అందరూ కూడా. ఇప్పుడైతే డబ్బులు అయిపోయినాయి అనుకోండి అన్నీ. ఎందుకు చేసేవారు? ఎందుకు చేసేవారు అంటే సంఘము సమాజానికి శ్రేయస్కరముగా చెప్పండి ఉండాలి. సంఘము సమాజానికి మాదిరిగా ఉండాలి. సంఘము సమాజానికి ఇచ్చేదిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకని అన్నాడు ప్రతి సత్కార్యము విషయములో నీవే సంఘానికి ఎలా ఉండాలి? సంఘానికి సేవకుడు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అంటే ఇచ్చే విషయంలో కానీ చేసే విషయంలో కానీ ప్రతి విషయంలో సేవకుడే ముందు ఉండాలి. ఇది వాక్యము నేర్పిస్తున్న సత్యము దేవుని బిడ్డలారా. ఇప్పుడు గమనిస్తే నేటి దినాల్లో సేవకుడు సంఘము, సేవకుడు ఎలా ఉండాలి, సంఘము ఎలా ఉండాలి. సేవకుడు ఎలా ఉండాడో సంఘానికి చెప్పడం తెలిసిపోద్దని. సేవకుడు ఎలా ఉండాలో సంఘానికి చెప్పడం, రహస్యాలు బయట. కాబట్టి ఏ సేవకుడైనా సంఘాన్ని గురించి మాత్రం బల్లగుద్ది. మీకు అర్థం కావాలి, సంఘానికి ఒక తీర్పు అయితే సేవకుడికి ఎన్ని? 2 తీర్పులు. కాబట్టి మాదిరి లేని సేవకుణ్ణి, దేవుని వాక్యానుసారంగా లేని సేవకుణ్ణి దేవుడు శిక్షించక మానడు. ఇది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, తిమోతితో చెప్పాడు నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు తీతుతో ఏమంటున్నాడు? అసలు సంఘంలో ఏదైనా ఒక పని స్టార్ట్ అయితే ముందే నీవు ఉండాలి. ఏ పని చేయాలనుకున్నా ముందే నీవు ఉండాలి. చూడండి ఎంత జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు పరిశీలన చేయాలి. సేవకుని యొక్క బాధ్యత ఏమై ఉందో ఇక్కడ లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. మనం గమనించాలి దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనము జాగ్రత్తగా మాటలు చదివితే షోమ్మితికి సొలొమోను ఒక బాధ్యత అప్పగించినాడు. నువ్వు ఎవరిని ఫాలో అవ్వాలి? మంద కాపుర్లను నీవు ఫాలో అవ్వాలి. సొలొమోను ఎవరు? సంఘము. సంఘం ఎవరిని వెంబడించాలట? మంద కాపుర్లను వెంబడించాలి. ఇది మొదటి బాధ్యత. అదే 8వ వచనంలో 2వ బాధ్యత ఏమంటాడంటే మంద కాపర్ల గుడారముల యొద్ద మేక పిల్లలను మేపుము. ఏ పిల్లలట? మేక పిల్లలు, లేకపోతే గొర్రె పిల్లలు. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? మేక పిల్లలను మేపాలి. అర్థమవుతుందా? లేదా గొర్రె పిల్లలను మేపాలి. మేక పిల్లలు, గొర్రె పిల్లలు దేవుని బిడ్డలారా మందలో పెట్టరు. మందలో పెడతారా? అవి ఎదిగే వరకు మందలో పెట్టరు. అలా మేపే వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. వాళ్ళకి అలాంటిది చెప్తారు. మేక పిల్లలను వెంటనే మందలో కలపరు. వాటిని ప్రత్యేకంగా పెంచుతారు. ఎందుకంటే అవి చిన్నవి, బలహీనమైనవి కాబట్టి. అవి ఏంటి చెప్పండి? మేక పిల్లలు లేకపోతే గొర్రె పిల్లలు బలహీనమైనవి కాబట్టి షోలమిత్ అంటున్నాడు నీవే జాగ్రత్తగా గుడారం దగ్గర వాటిని పెంచాలి. ఎక్కడ పెంచాలట? షోలమిత్ అంటే ఎవరు? సంఘము బలహీనులను పట్ల జాగ్రత్త వహించాలి. ఎవరి పట్ల? బలహీనులు అంటే పిల్లలు. అంటే పిల్లలకి పరిపూర్ణమైన జ్ఞానం ఉండదు, పిల్లలకి పరిపూర్ణమైన శక్తి ఉండదు. గమనించాలి, సంఘములో బలమైన విశ్వాసులు ఉంటారు, రెండవది బలహీనులు ఉంటారు. అంటే పిల్లలు, మేక పిల్లలు లేదా గొర్రె పిల్లలు. యేసు ప్రభు వెళ్ళిపోవడానికి ముందు, ఆయన ఆరోహణం అవడానికి ముందుగా ఒక చోట కలుసుకున్నారు. యోహాను సువార్తలో మాటలు మనకు కనబడతాయి దేవుని బిడ్డలారా. 21వ అధ్యాయంలో పేతురుతో అన్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అన్నాడు, అది నీకే తెలియను ప్రభువా అంటే అప్పుడు అన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. అక్కడ రాయబడి ఉంది. ఏ పిల్లలు? గొర్రె పిల్లలన్నా మేక పిల్లలన్నా చెప్పాలి సంఘము. కానీ సంఘములో బలహీనులైన వారు అన్నమాట వాళ్ళు. గొర్రె పిల్లలు లేకపోతే మేక పిల్లలు అంటే సంఘమే. పేతురు పెంతుకొస్తు పండగ రోజు 3000 మందిని దేవుని గొర్రె పిల్లలుగా చేశాడు. ఎంతమంది? 3000 మంది. ఎవరిచ్చారు అధికారము? ప్రభువే పేతురుకు అధికారము ఇచ్చాడు దేవుని బిడ్డలారా.
ఎవరికైనా తెలుసా? సంఘ బాధ్యతను అంటే సంఘాన్ని ప్రారంభించే అవకాశాన్ని పేతురికే ఎందుకు ఇచ్చాడు చెప్పండి ఎవరైనా? తెలుసో తెలీదు ఏదో చెప్పండి. 12 మంది శిష్యులలో ఎంతమంది శిష్యులు ప్రభుకి చెప్పలే? 12 మంది శిష్యులలో కేవలం పేతురికే సంఘ స్థాపన అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు చెప్పలే? ఒకసారి శిష్యుల్ని అడిగాడు నా గురించి ఎవరేమనుకుంటున్నారని. అప్పుడు పేతురు అన్నాడు, నీవు జీవము కలిగిన దేవుని కుమారుడు అయిన క్రీస్తుని నేను. అప్పుడు పేతురుతో అన్నాడు, పరలోకముందున్న దేవుడు బయలుపరిచేతేనే గాని నీవు ఈ విషయాన్ని చెప్పలేవు, కాబట్టి నా సంఘాన్ని కట్టే బాధ్యత నీకే ఇస్తున్నాను పేతురు. మత్తయి సువార్త 16వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళి కదా. సంఘాన్ని కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? అంటే మీరు గమనించాలి, యేసు ప్రభుతో సహవాసం చేసిన వారందరికీ ఈ జ్ఞానము లేదు. ఎవరికి ఇవ్వబడింది ఆ జ్ఞానం? పేతురికి దేవుడు బయలుపరిచాడు, పేతురు దాన్ని చెప్పాడు కాబట్టి పేతురికే ఆ సంఘ స్థాపన ఇచ్చాడు దేవాతి దేవుడు. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. పేతురుతో చెప్పాడు, గొర్రె పిల్లలను ఏం చేయమన్నాడు? ఖాయమన్నాడు. పిల్లలు అనగా బలహీనులు. పిల్లలు అంటే ఎవరు చెప్పండి? బలహీనులు. బలహీనుల గురించి దేవుని పిల్లరా, బలహీనులైన సంఘ సభ్యుల గురించి సంఘం ఏం చేయాలంటే వారిని జాగ్రత్తగా చెప్పాలి. ఏం చేయాలి? పెంచాలి. అంటే బలహీనుల పట్ల బలమైన విశ్వాసులు బాధ్యత. కానీ మీరు చాలా తెలుగు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మీరే పడండి. ఏమంటారు? ఎవరైనా సంఘంలో బలహీనులు ఉన్నారనుకో, ఆ బాధ్యత ఎవరిని ఎత్తి మీద పెడతారు? మాట్లాడలేదు ఎత్తి మీద పాస్టర్ గారిని ఎత్తి మీద ఎట్టి మనకెందుకులే. కానీ ఇక్కడ ఎవరికి అప్పగించబడింది? సంఘములో ఉన్న బలహీనుల విషయంలో బాధ్యత ఎవరికి అప్పగించబడింది? సంఘానికే అప్పగించబడింది. ఈ బలహీనులు చేసే పనులు మామూలుగా ఉండవు. ఎందుకంటే అలా సగం తెలుసు, సగం తెలీదు. పెద్ద సమస్య కదా. పిల్లలు చూడండి, ఏది పట్టుకోవాలో ఏది పట్టుకోకూడదో తెలీదు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలీదు. వాళ్ళ బలహీనులు. ఆ బలహీనులు చేసే తప్పులు కొన్ని సందర్భాల్లో సంఘాలను మొక్కలు చేస్తాయి, సంఘాలను సమస్యల గుండాల్లో పడవేస్తాయి. ఈ బలహీనులు చేసే పనుల వల్ల సంఘము ఎంతో వేదన చెందిందని బైబిల్ చరిత్ర చెబుతా ఉంది. ఎవరి వల్ల? బలహీనుల వల్ల సంఘం అవమానపరచబడిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. బలహీనుల వల్ల సంఘము ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా బైబిల్లో ఉన్నాయి. బలహీనుల గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనములో పౌలు గొర్రె పిల్లలు బలహీనులైన వారిని ఎలా పెంచాలో తెలియజేస్తా ఉన్నాడు. బలహీనులైన వారి పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో అపోస్తుల కార్యాలు 20:35లో తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి ఆ మాట. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట శ్రేష్టము. బలహీనుల విషయంలో మీరే బాధ్యత వహించాలి. సంగమా, బలమైన వారు ఎవరి విషయంలో బాధ్యత వహించాలి? బలహీనులమైన వారి విషయంలో పుచ్చుకొనుడు కంటే ఇచ్చుడే శ్రేష్టం. అది రెండో విషయం. మొదటి విషయము బలహీనుల సంరక్షణ. ఎవరిదే? సేవకుడిదా, సంఘందా? కానీ మీరు ఎవరి మీదతో చేస్తారు? మాట్లాడలేదండి, నిజం ఒప్పుకోండి. బలహీనుల పట్ల బాధ్యత సంఘము వహించాలని ఎవరు చెప్తున్నారు? పౌలు చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళితే రోమాపత్రిక ఈ బలహీనులు చేసే వేషాలు ఎలా ఉంటాయి మీకు చూపించాలి. ఎవరు బలహీనులో? బలహీనులు సంఘానికి తెలియకుండా కీడు చేస్తారు. వాళ్ళకి తెలియదు.
సంఘాన్ని గలిబిలి చేస్తారు. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి సంపూర్ణ జ్ఞానము లేదు. ఈ బలహీనులు సంఘాలను ఇబ్బందులు పాలు చేస్తారు. ఉదాహరణకు మాట చూద్దాం దేవుని బిడ్డలారా. రోమాపత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. విశ్వాసము విషయమై, అంతే, విశ్వాసము విషయములో బలహీనులైన వారిని చేర్చుకోవాలి. ఆ అధ్యాయం అంతా చదివితే కానీ మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. అసలు బలహీనుల విషయంలో సంఘం ఎలాంటి బాధ్యత వహించాలో, బలహీనులు ఎలాంటి పనులు చేస్తారో అక్కడ రాశాడు. ఎక్కడ? రోమాపత్రిక 14వ అధ్యాయము. ఇంటికి వెళ్ళి బాగా చదవాలి. సంఘములో ఉన్న బలహీనమైన విశ్వాసులు సంఘాన్ని ఎలా గలిబిలి చేస్తారో అక్కడ రాశాడు. ఎందుకంటే వారికి ఏం లేదంటే సంపూర్ణ జ్ఞానము లేదు. నేను కొత్తపేటలో బైబిల్ క్లాస్ పెట్టినప్పుడు యూత్ పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు. మగ పిల్లలు ఎప్పుడు వచ్చేవారు కాదు, కానీ తక్కువ వచ్చేవారు ఒకళ్ళిద్దరు. క్రిస్మస్ గురించి చాలా విషయాలు వాళ్ళకి నేను నేర్పిస్తా ఉన్న సందర్భంలో ఒక అమ్మాయి లేచి, అన్న ఒక చిన్న ప్రశ్న, అంటే నాది కాదు కానీ ఒకళ్ళు అడిగారు, మన సంఘస్థులే అన్నది. వెరీ గుడ్ రా. ఏంటమ్మా అంటే, క్రిస్మస్ చేసుకోమని బైబిల్లో ఎక్కడుంది అంటే, ఆవిడందంట క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమే. క్రిస్మస్ పేరు చెప్పిన మేము ఏమి ఆరాధిస్తున్నాం? క్రీస్తునే ఆరాధిస్తున్నాం అంటే ఆయన అన్నాడంట. ఆ అబ్బాయి కూడా సంఘస్థుడే, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఇలా బలహీనమైన విశ్వాసం ఎప్పుడు వస్తాడో తెలుసా? భోజనాల కార్యక్రమం ఉంటే వస్తాడు, ఫంక్షన్లు ఉంటే వస్తాడు, వడ్డించడానికి. ఏమండి, ఎప్పుడైనా ఇంకా బాగా జాగ్రత్త గమనిస్తే ఖచ్చితంగా పండగలకే వస్తాడు, మిగతా టైంలో రాడు. ఆయన అడిగాడంట ప్రశ్న. ఆయనకి ఎవరో అడుగుంటారు కదా, ఆయన్ని కూడా ఎవరో అడుగుంటారు. అంటే ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాం కదా, ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం కదా. ఒక ప్రత్యేకమైన రోజు ఆరాధించాలని, ఒక ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసుకోవాలని బైబిల్లో ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏం చెప్పాలి? బలహీనుడు ఎవరో మాట్లాడలేదండి. మీరు చెప్పండి, ఎందుకు మీరు క్రిస్మస్ ప్రత్యేకంగా ఒక రోజు ఎట్టుకోవాలని కొన్ని సంఘాల వారు మౌనిక అని అడిగారనుకో, లేకపోతే రానమ్మను కదా, ఎవరో ఒకరిని అడిగారనుకో, యూత్ పిల్లల్ని, ఏం చెప్తారు మీరు? వాళ్ళకి బలహీనులు, వాళ్ళకి పరిపూర్ణ జ్ఞానం లేదు. ఎవరో అడిగారు వీళ్ళు చెప్తారు. ప్రత్యేకంగా ఒక రోజు అవసరమా? ప్రతి ఆదివారం క్రిస్మస్ చేసుకోవచ్చు కదా, ప్రతి శుక్రవారం క్రిస్మస్ చేసుకోవచ్చు కదా. క్రిస్మస్ ఒక రోజు ఏర్పాటు చేయడం అవసరమా? ఒక రోజు ఏర్పాటు చేసుకోమని బైబిల్ ఎక్కడ పర్మిషన్ ఇచ్చింది మీకు? అమ్మా ముందు మీరు చెప్పండి. సీనియర్ సిటిజన్స్ ఏమండి మాట్లాడట్లేదు? వెంకటలక్ష్మి నువ్వు చెప్పు. ఒక ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసుకోమని బైబిల్ పర్మిషన్ ఇచ్చిందా? బలహీనమైన ప్రశ్న. ఏ ప్రశ్న ఇది? ఇలాగ ఇసుకింతారు బలహీనలు మనల్ని, చెప్పలేదు. ఇలాగ ఇంకా చాలా రకాలుగా ఇసుకింతారు. అవన్నీ నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అప్పుడు బైబిల్లోనే ఒక అద్భుతమైన ఆన్సర్ ఉంది. 14వ అధ్యాయం రోమాపత్రిక 6వ వచనం చదవరా. దినములు లక్ష్య పెట్టువాడు అంటే ఒక రోజును ఏర్పాటు చేసుకునేవాడు, అంతేనా సునీల్? దినము లక్ష్య పెట్టువాడు అంటే ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చదవండి. దినమును లక్ష్య పెట్టువాడు ఎవరి కోసము? ప్రభువు కోసమే. అంటే చెప్పాలి, డిసెంబర్ 22 మనము లక్ష్యం పెట్టుకున్నాం, అవునా కదా? ఏ రోజు? డిసెంబర్ 22 అనేది మనము ఏర్పాటు చేసుకున్న రోజు, ప్రత్యేకమైన రోజు. అది ఎవరి కొరకు చెప్పలే? ప్రభు కొరకే. కాబట్టి ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన రోజు పెట్టొచ్చని బైబిల్ చెప్పిందా లేదా? మాట్లాడలేదండి, చెప్పిందా? ప్రభు కొరకు ఒక రోజు ప్రత్యేకపరుచుకోమని చెప్పిందా లేదా? మీరు ఆ అధ్యాయం అంతా చదివితే సంఘాన్ని రకరకాలుగా బలహీనపరిచే వారందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే సంఘమే వాళ్ళను బలపరచాలి. ఎవరనే? బలహీనులు.
ఎవరంటే సంఘాన్ని గలిబిలి చేసేవారు. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా తెలియదు. పైగా వాళ్ళు అంటారు మాకున్న జ్ఞానం ఎవరికి. అప్పుడు ఈ వచనం చూపించి అమ్మా నిన్ను ఎవడు అడిగాడో ఆ బలహీనుడికి చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఇదిగో ప్రభు కొరకు ఒక రోజు ప్రత్యేకపరచుకోమని బైబిల్ ఏమిచ్చింది మనకి చెప్పాలి, పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి నేను ప్రత్యేకంగా పరుచుకున్నాను. ఇప్పుడు ఏమంటావంటే తోక ముడుచుకుని వెళ్ళిపోయాడట. బలహీనులు సంఘాలను గలిబిలి చేసేవారు. వాళ్ళకి వాక్యం తెలియదు, వాక్య పరిజ్ఞానము తెలియదు. కాబట్టి వచ్చే మాటను పట్టుకుని అది నా కోసమే, ఆ మాట నా కోసమే, అది నాకే, అది నాకే. నీకు కాదు అందరికీ. మన శుక్రవారం చెప్పాను బైబిల్ వాక్యం ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో కదా. మన శుక్రవారం వచ్చిన తెలుస్తుంది బైబిల్ ఎన్ని రకాలుగా ఇలా బలహీనులు ఎవరైనా వాక్య జ్ఞానము లేనివారు, పరిపూర్ణ జ్ఞానము లేనివారు. కాబట్టి బలహీనుల విషయంలో వాళ్ళని విడిచిపెట్టేమని బైబిల్ చెప్పలా. వారి పట్ల సంఘము బాధ్యత వహించి స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఏ కేర్ తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళకి పరిజ్ఞానము లేదు కాబట్టి. ప్రార్థన చేసినప్పుడు వంకలెడతారు, ప్రసంగాలు చేసినప్పుడు వంకలెడతారు, పాటలు పాడినప్పుడు వంకలెడతారు. ఇలా చూసి ఇలాగన్నాం అనుకోండి, నా ఇంకా చూసి మూతి తిప్పుకుంది. గోక్కున్నాం అనుకో, అగో ఏదో గోకి పక్కోళ్ళకి సిగ్నల్లో. బలహీనులు వీళ్ళు. ఎవరు చెప్పాలి? బలహీనుల పట్ల సంఘము బాధ్యత వహించాలి. ఇంకా మనం ముందుకు వెళదామా? మరొక శ్రేష్టమైన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. తీసారా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎన్నో అధ్యాయము? 9వ అధ్యాయములో ఒక మాట రాయబడింది. 22వ వచనములో ఏమన్నాడంటే బలహీనులను సహించు. ఎవరన్నా బలహీనులను సంపాదించుకోవడానికి సహించాలట. చాలా మంది నన్ను ఇసుకెళ్తూ ఉంటారు. నాదే తప్పమ్మ ఏమనుకోకంటానంతే. ఎందుకు? బైబిల్ ఏం చెప్పింది? వారిని సంపాదించుకోవడానికి సహించు అని మీదకి మెల్లెత్తేనో లాగిపెట్టి పీకుతాం కదా, అవునా కదా? సహించడం, బలహీనులను సహించాలి. వాళ్ళకి వాక్యం తెలియదు, పరిజ్ఞానము తెలియదు, దేవుడు అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఎక్కడో ప్రసంగం ఉంది, అన్ని అలా చెప్పాడు అయ్యగారు, అలా చేస్తే బాగుంటుందంట. ఇంకోసారి ప్రసంగం ఉంది, అలా చెప్తే బాగుంది, అలా చేస్తే బాగుంది. ప్రసంగానికి మారిపోతూ ఉంటారు చాలామంది. నేను ప్రశ్న అడిగాను మా వాళ్ళని, అమ్మ గోల్డ్ రంగు పెట్టుకోవడం వాక్యానుసారంగా తప్ప రైట్ అని. ఏ రంగు? ఆ పక్కన ఒక పెద్ద ఆవిడ కూర్చుంది. ఆవిడ కూడా గోల్డ్ రంగు పెట్టుకుని వెంటనే బయటికి వెళ్ళిపోయింది. ఆవిడ ఇదేం పాస్టర్ బాబు తెక్కోళ్ళగా ఉన్నాడని. ఆవిడ పాస్టమ్ గారే. ఎవరో పాస్టమ్ గారే గోల్డ్ రంగు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయింది. మా పిల్లల్ని అడిగాను, నేను మనోళ్ళని అడిగాను, పేర్లు చెప్పట్లేదు కానీ అడిగితే వీళ్ళ కంగారు పడుతున్నారు. ఎందుకంటే అయ్యి బాబోయ్ ఇదేం ప్రశ్న, ఇలాగ అడిగాడంటే గోల్డ్ రంగు పెట్టుకోవడం తప్ప, ఎక్కడుందో చూపించమంటాడేమో అని కంగారు పడిపోతున్నారు వీళ్ళు. అప్పుడు నవ్వుతా అన్నాను కదా, గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుడు నరుడు వేషమును చూడడు కదా. దేవుడు ఏ వేషాన్ని? పై రూపాన్ని చూడడు. కానీ దేవుడు చూసేది చెప్పాలి హృదయాన్ని. కొత్త నిబంధన ఆరాధన ఆత్మీయ ఆరాధన, ఆత్మతో ఆరాధన. ఆత్మనే దేవుడు అంచేది ఏం చెప్తాడు? ఆత్మ హృదయం మనస్సు అన్నాడు కానీ శరీరం అనలే. ఎందుకంటే మనకి మనం ఏమన్నా సూపర్ 6 ఏంటి, సూపర్ పర్సనాలిటీ ఉంటాకే కదా. సూపర్ 6 మహేష్ బాబు కాదు కదా, మంచి పర్సనాలిటీ ఉంటాకే. దేవుడు శరీరాన్ని, పర్సనాలిటీని, పై రూపాన్ని చూడ్డు. కాబట్టి అవి వేసుకోవడం తప్పని మాత్రం నేను చెప్పట్లేదు. కానీ అలాగని మరీ మితిమీరి వేసుకుంటే మాత్రం అది మీకే ప్రమాదం. వాక్యానుసారంగా మీకే ప్రమాదం తప్ప వేసుకోవద్దని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. బాగా కనబడి బంగారం బాగుందనుకో ఎవడో చూసి ఒరే ఒక కేజీ అవుద్ది లాగేద్దాం అన్నాడు అనుకో, ఏమవుద్ది? సమస్య ఏర్పడుతుంది. అందుకనే పరిశుద్ధమైన స్త్రీలు ఎలా ఉన్నాడు అంటే తగు మాత్రపు
వస్త్రాలు వేసుకుని చక్కగా ఉండండి అని చెప్పింది బైబిల్. దేవుని బిడ్డ ఎందుకు అడుగుతున్నానంటే, బలహీనులు రకరకాల ప్రశ్నలు వేసి సంఘాన్ని గలిబిలి చేస్తూ ఉంటారు, సంఘాలను ఇబ్బంది పాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇబ్బంది పాలు చేశారు కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, అలాంటి వారిని మీరు ఏం చేయాలి? సహించాలి. కొన్ని సందర్భాలు అంటాం, ఈ మనిషితో ఏగలపోతున్నామండి, ఈ మనిషి ఉంటే మేము ప్రార్థనకు రావు, అసలు వంటే చెయ్యం, ఈ మనిషి ఉంటే మేము మందిరానికే రాము అనిపిస్తుంది. నిజంగా అలా ఇసుకింటారు కూడా వాళ్ళం. కానీ బైబిల్ చెప్తుంది, బలహీనలను ఏం చేయాలట? చెప్పాలి, సహించాలి. ఎందుకంటే వారికి జ్ఞానము లేదు, వారికి పరిపూర్ణ జ్ఞానవంతులు కారు కాబట్టి అలాంటి వారిని ఏం చేయాలట? సహించాలి. అలాంటి వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇది ఎవరి బాధ్యత? కానీ ఎవరి మీద తోస్తున్నారు మీరు? నిజం మాట్లాడండి, ఎవరి బాధ్యత ఇది? సంఘ బాధ్యత. బలహీనలను సహించాలని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, మరొక మాట చూద్దాము. రోమపత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? కాగా బలవంతులమైన మనకు మనమే సంతోషపరుచుకొనక దౌర్బల్యము, బలహీనుల దౌర్బల్యము. ఎవరట? బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. దౌర్బల్యము అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి. దౌర్బల్యం అంటే చెప్పాలి, మాట్లాడలేదేంటి? బలహీనుల దౌర్బల్యం, బలహీనుల దౌర్బల్యం. దౌర్బల్యం అనే మాటకి అర్థం ఏంటి? ఎరా అబ్బి చెప్పు, మీ అమ్మ వచ్చిందా? చెప్పాలి. బలహీనుల దౌర్బల్యం అంటే ఏంటి చెప్పాలి? చెప్పండి. మనం అందరూ తెలుగు మీడియమేనా? మౌనిక ఇంగ్లీష్ కూడా ఉన్నారు. దౌర్బల్యం అంటే లోపం. ఏంటి చెప్పాలి? లోపము. చాలా మందిలో లోపాలు ఉంటాయి. ఏంటి ఆ లోపం? నాకులాగా షార్ట్ టెంపరు కదా, బుద్ధి లేనాడు వెళ్ళరా అనగానే పిల్లలకి ఏమొచ్చేది? యూత్ పిల్లలకి నన్ను కదా, అదేంటది? నాలో ఉన్న దౌర్బల్యం, లోపం, షార్ట్ టెంపర్. రానమా అని కాగానే నన్ను అరిచేసా, నన్ను అలాగా అనేసి. గమనించాలి దేవుని బిడ్డలారా, బలహీనుల లోపాలను సంఘము భరించాలని లేఖనం చెబుతా ఉంది. బలహీనుల దౌర్బల్యం. అనేక మంది లోపాలు కలిగిన వారు ఉంటారు. కొంతమందికి కోపం ఎక్కువ, కొంతమందికి ఆవేశం ఎక్కువ, కొంతమందికి తొందరపాటు ఎక్కువ. అక్కడ కాదని ఎక్కడికి, ఎక్కడ కాదని అక్కడికి పరుగు 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 పరిగెట్టి సతికిలు పడతారు. మళ్ళీ ఏం చేయాలి? మనం నెమ్మదిగా పైకి లేపాలి. తప్పదో, దేవుడు చెప్పాడు. బలహీనుల దౌర్బల్యాన్ని, వారిలో ఉన్న లోపాన్ని బట్టి వాళ్ళు అవమానపరచకూడదు, కానీ వారిని ఏం చేయాలట? ప్రేమించాలి. ఎవరి బాధ్యత అమ్మ ఇది? మా అక్క చెప్పాలి. ఎవరి బాధ్యత? సంఘము యొక్క. మీకు చెప్తున్నాను, బలహీనుల దౌర్బల్యాన్ని, బలహీనులో ఉన్న లోపాలను. అమ్మ యూత్ పిల్లలు మీకే చెప్తున్నాను. సుజీ కోపం వచ్చి తిట్టిందనుకో, మీరు మాట్లాడటం మానేయకూడదు. ఎందుకంటే ఒకరి లోపాలు ఒకరు ఏం చేయాలి? సహించాలి. ప్రేమ కలిగి లోకానికి ఏం చూపించాలి? మనము మాదిరి. వెరీ గుడ్. మన బలహీనతను క్షమించి, మన బలహీనతలను సహించి, మనమందరము ఏకమై లోకానికి ఏం చూపించాలి? మాదిరి చూపించాలి. ఎంత అద్భుతంగా వాక్యం చెబుతా ఉందో దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన విషయాలు లేఖనం మనకు బోధిస్తూ ఉందో. కాబట్టి బలహీనులను ఏం చేయాలన్నాడు? సహించాలి. బలహీనులను ప్రేమించాలి. ఇంకా మనం ముందుకు వెళితే దెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ముగింపులకు వెళ్ళిపోదాం. దెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అంటాడు, బలహీనులకు ఊతమియ్యుడి. ఊతం ఎవడు అంటే పడిపోకుండా
పట్టుకోవాలట. కంగారు పడుతుంటే ఏం చేయాలి? కంగారు పడు, అది నీ కోసం కాదు అనాలి. అంతేగాని అది నీ కోసమే అనకూడదు. మీకు వందనాలు. బలహీనులకు ఏం చేయాలి? ఊతం ఇవ్వాలి, పడిపోకుండా పట్టుకోవాలి. బలహీనులను ప్రేమించాలి, బలహీనులను బలపరచాలి, బలహీనులను ఏం చేయాలి? స్థిరపరచాలి. ఎంత అద్భుతంగా వాక్యం మనకు నేర్పిస్తూ ఉందో దేవుని బిడ్డ. బలహీనుల పట్ల సంఘము బాధ్యత వహించాలి. బలవంతులు బలహీనులను పడిపోకుండా ఏం చేయాలంటే సహాయము చెప్పండి చేయాలి. బలవంతులైన విశ్వాసులు బలహీనులైన విశ్వాసులకు ఏం చేయాలంటే ఊతమెయ్యి సహాయం చేయాలి, వారిని భరించాలి. మనం నిజం మాట్లాడుకుంటే కదా, భర్త ఎన్నిసార్లు కర్రు బుర్రు అంటాడు, భార్య సహించదా? సహిస్తుంది. టైం చూసుకుని ఈవిడేస్తుంది కదా, ఉంటుంది, తప్పేం కాదు అది. కానీ భార్య బలహీనత భర్త భరించాలి, భర్త బలహీనత భార్య భరించాలి, పిల్లల బలహీనతలు తల్లిదండ్రులు భరించాలి. బలమైన సంఘ విశ్వాసులు బలహీనులైన సంఘ విశ్వాసులను ఏం చేయాలి? భరించాలి. షోలమితుడు చెప్తున్నాడు, ఏం చేయాలి? మేక పిల్లలను ఏం చేయాలి? బలహీనలను పెంచాలి, భరించాలి, ప్రోత్సహించాలి. పరమగీతములో ఒక బాధ్యతను షోలమితికి అప్పగించాడు. ఏమిటా బాధ్యత అంటే, ఒకటి కాపులను నువ్వు మాదిరిగా వెంబడించాలి, రెండవది మేక పిల్లలను నీవే పెంచాలి. సంఘానికి రెండు బాధ్యతలు ఇవ్వబడ్డాయి ఈ వచనంలో. మొదటి బాధ్యత సేవకుడిని వెంబడించాలి, రెండవ బాధ్యత బలహీనులను బలపరచాలి. మొదటి బాధ్యత ఏం చేయాలి? సేవకులను వెంబడించాలి. సేవకుని మాదిరి మార్గములో, సేవకుడు బోధించే మాదిరికరమైన మార్గములో సంఘము నడవాలి. రెండవది సంఘములో ఉన్న బలహీనులను బలపరచాలి. ఇదే ప్రభువు నేర్పిన ప్రేమ సందేశం, ఇదే ప్రభువు నేర్పిన కృపా సందేశం, ఇదే ప్రభువు నేర్పిన సమాధాన సందేశం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.